నటుడు రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తన ఇంటిపై రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఇరువురు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. వచ్చారు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇది చేశారు. ఈ అమ్మాయి అబ్బాయి జీవనం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయి పేరు మీద ఉందంటే ఇంట్లో ఆడదాని మీద లేనట్టండి. 11 సంవత్సరాలు ఒక రూఫ్ కింద ఉన్న మనుషులం మేము. ఒక 7-8 కిరాయిలు మారిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు 1.5 కోటి ఎంతో, ఇప్పుడు 12 కోట్లు ఇది అయింది. ఏదో లావణ్య మొత్తం తినేస్తుంది ఇది అన్న దగ్గర ఇది అయిపోయింది. మరి లావణ్య వాళ్ళు లేకపోతే రాస్తారు, మరి ఎలా ఇదయ్యాడు. నేను పిలిచాను హైదరాబాద్, తను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కలిసి ఉన్నాం. మేము 2014లో పెళ్లి చేసుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి ఇంత కాంట్రవర్సీలో అవుతున్న ఇది ఉంటే లావణ్య గురించి ఎప్పుడో బయటికి రావాలి కదా. ఎందుకు 1.5-2 years నుంచి నన్ను వదిలించుకోవాలి అన్న ప్లాన్లోని ముందు నుంచి ప్లాన్ వేసుకుంటూ వస్తున్నారు. నేను తిరిగి డిఫెండ్ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం కావాలి. నేను ప్రేమించిన మనిషిని మనస్ఫూర్తిగా బయటకు వచ్చి రాజ్ తరుణ్కి సారీ చెప్పడం జరిగింది. తను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడేమో అన్న ఒక దగ్గర, పోనీ నా దగ్గరకు వచ్చి ఉండు అని కూడా కాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకొని మళ్ళీ సినిమాలు చేసుకుంటాడేమో అని ఒక్క కోరికతో నేను పబ్లిక్గా నేను సారీ చెప్పడం జరిగింది. కానీ ఈ దాడి నాకు తిరిగిస్తారనైతే నేను అనుకోలేదు. లావణ్య ఇంటి దగ్గర రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల దాడికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, లావణ్య రాజ్ తరుణ్ వివాదం మరోసారి రచ్చకెక్కింది. లావణ్య ఇంటికి ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చారు. ఇదే సమయంలో ఆమె తల్లిదండ్రులు వస్తూ తనతో పాటు ఒక 15 మందిని వెంట తీసుకొచ్చారన్నది ప్రధానంగా లావణ్య చెప్తున్నటువంటి మాట. ఇంటికి వస్తూ తన మీద దాడి చేశారు, తన ప్రైవేట్ కార్డ్స్ మీద కూడా దాడి చేశారన్నది ఆమె చెప్తున్నమాట. ఇదే విషయంపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 5 మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వారిని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక రాజ్ తరుణ్ ను తాను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నానంటూ కూడా లావణ్య చెప్తూ ఉంది. మరోవైపు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఇంటి మీద తమకు పూర్తి స్థాయిలో హక్కులు ఉన్నాయి, రాజ్ తరుణ్ కొనుగోలు చేసినటువంటి ఇల్లు ఇది, సో ఆ ఇంట్లో ఉండడానికి తమకు అన్ని రకాల హక్కులు ఉన్నాయంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. తమను ఇంట్లోకి వెళ్ళనివ్వాలంటూ కూడా ఇక లావణ్యను కోరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు వచ్చినటువంటి 15 మంది కూడా నానా హంగామా సృష్టించినట్టుగా తెలుస్తుంది. ఇంటి ముందు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లి లావణ్యను బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఇదే నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అసలు ఈ యొక్క దాడికి గల కారణాలు ఏంటంటే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. లావణ్య ఉన్నారు, అసలు ఒకసారి లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి, అసలు గొడవ గల కారణాలు ఏంటి? అంటే సందు చూసి కొట్టడం అంటే ఇదే అనుకుంటా అండి. సందు చూసి కొట్టారు. బట్ ఈ రకంగా కొట్టిన తర్వాత నేను ఫార్వర్డ్ వెళ్తాను, ఫైటే చేస్తాను, మంచిగా చెప్పుంటే నేనే ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని. అది ఏదైనా సరే, రాజుతో జీవితమైనా సరే సైలెంట్గా వెళ్ళిపోయేదాన్ని. ఇంత దాడి నా పైన చేసిన తర్వాత నేను లీగల్ గానే వెళ్తాము, కోర్టులో ఏముందో అదే చూసుకుంటాము, అంతే. ఇక్కడ చెప్పేది ఏంటంటే రాజస్థాన్ ఒక్క నిమిషం, మరి నా ఇల్లు అని అతను వచ్చినప్పుడు, నా మనుషులు అని వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మరి నేను కూడా వాళ్ళ మనిషినే కదండి. ఇంకా కోర్టు చెప్పలేదు కదా లావణ్యకి రాజ్ తరుణ్కి సంబంధం లేదు అని, చెప్పలేదు కదండి. వివాదాల్లో నేను లేను మీడియాకి కూడా నేనేమి రావట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను. నేను ఏదైనా పని చేసుకుందాము అనుకొని నాది నేను చూసుకుంటూ ఉన్నాను. 11 సంవత్సరాలు మరి ఇంట్లో మనిషి పని చేసింది ఎవరు? అతను బయటికి వెళ్ళి పని చేస్తే నేను లోపల ఉండి పని చేశాను. లావణ్య ఎంత క్రిమినల్ అయితే 11 సంవత్సరాలు ఎందుకు ప్రపంచానికి తెలీదు? ఇది మొత్తానికి. సో లావణ్య మాత్రం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తోంది. తాను అత్తమామలుగా ఇంట్లోకి వస్తే మాత్రం తాను ఖచ్చితంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించేవాడిని, కానీ వారు వస్తూ తనతో మంటూ ఒక 15 మంది గుండా లాంటి వ్యక్తులను తనను తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేయించారన్నది ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి మాట. సో చూద్దాం. థ్యాంక్ యూ.